వెల్కమ్ టు మహా టాక్స్. నేను మీ మహా. ఈ రోజు మనం రామ్ తీర్థం దగ్గర ఉన్నాము అన్నమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే గిరి ప్రదక్షిణ చేయడానికి చూసుకుంటే ఒకప్పుడు మట్టి రోడ్డే ఉండేది. ఇప్పుడు ఆ మట్టి రోడ్డుని ఎంతో సుందరీకరణంగా తీర్చిదిద్దారు. అయితే గ్రామ పంచాయతీ శాఖ పదవిని తీసుకున్నాక మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న రోడ్ల అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ మధ్య కాలంలో ఎక్కువగా. అయితే ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ రోడ్డు, రామ్ తీర్థాల రోడ్డు, గిరి ప్రదక్షిణ రోడ్డు. మనకి రేపు శ్రీరామనవమి కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ రోడ్డుని కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దారు, మనం చూసుకోవచ్చు. ఈ రోడ్డు వచ్చేసి మనకి 3.70 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. మరి ఆ లైన్ కూడా చూపిస్తాను. సో మనం ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గురించేనండి. ఎందుకు అంటే రోడ్ల తీరునే మార్చేస్తున్నారు ఆయన. ఎక్కడో మారుమూల గ్రామాల్లో మనం వెళ్ళలేము, ఇవి రోడ్లు పడవు అనుకున్న రోడ్లని ఆయన దృష్టికి తీసుకెళ్తే మాత్రం వెంటనే అక్కడ మనకి రోడ్డు అనేది శాంక్షన్ అవుతుంది అనడానికి ఇదొక నిదర్శనంగా మనం చూపించుకోవచ్చు. ఈ రోడ్డుని పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి గారు ఈ రోడ్డుని ఓపెన్ చేశారు. ఇది ఓపెన్ చేసి 3 రోజులు అయింది. మరి రోడ్డు కూడా మనం చూసొద్దాం రండి. ఈసారి గిరి ప్రదక్షిణ అనేది చాలా పీస్ఫుల్ గా చేసుకోవచ్చు మనకి. ఎందుకంటే రోడ్డు అంతా కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో మనం ఇక్కడ చూసుకోండి. కొండలు, ఈ పక్షులు కిలకిలలు. అట్లాగే ఈ రోడ్డు కోసం మరి 300 కోట్లకు పైగా నిధులు వెచ్చించారండి. సో మనం ఈ రోడ్డు అంతా చూసుకోవచ్చు ఎంత మలుపులతో ఉందో. చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంది. రోడ్డు మ్యాప్ అనేది కూడా చాలా బాగుంది. ఇక మనకి ఏంటంటే ఎప్పుడు ఈ కొండలు, ఈ రాళ్ళు ఇవన్నీ మనకి అడ్డుగా ఉండేవి. నడవడానికి భక్తులు చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అని చెప్పి రోడ్డు మాత్రం అద్దరిపోయింది. ఎవరైనా సరే చక్కగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. గిరి ప్రదక్షిణ చేసుకొని స్వామి వారిని చక్కగా దర్శించుకోవచ్చు. అలాగే శ్రీరామనవమి కూడా చాలా చక్కగా ఈసారి ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోడ్డుతో మనం చక్కగా నడుచుకుంటూ వెళ్ళి సరదాగా బ్యాచ్లు వస్తారు కాబట్టి మనకి భక్తులు ఎక్కడి నుంచో తరలి వస్తుంటారు. ఒరిస్సా నుంచి కూడా ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు శ్రీరామనవమికి. ఎందుకంటే మనకి ఈ రామతీర్థం కొండ అని పేరు చెప్పగానే ఇది ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉంది. సాక్షాత్ శ్రీరాముని పాద ముద్రలు కూడా పైన కొండపైన ఉన్నాయని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి మొత్తానికైతే రోడ్డు గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే టెంపుల్ దగ్గర కూడా వెళ్ళి ఎలాంటి అలంకరణ చేశారో ఆ విశేషాలు కూడా మీకు చూపిస్తాను రండి. ఇక రోడ్డు అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యామో ఎండింగ్ వరకు కూడా వెళ్దామని చెప్పి బైక్ మీద స్టార్ట్ అయ్యాము. రోడ్డు మధ్యలోంచి వెళ్తూ చుట్టుపక్కల కొండలు, చెట్లు. ఇదిగోండి ఇక్కడ చూడండి 1.70 ఇక్కడికి వచ్చాము అనమాట. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. అంత బాగుంది. ఎందుకంటే నేను ఎప్పుడు గిరి ప్రదక్షిణకి అనేది నేను రాలేదు. సో ఫస్ట్ టైం అనమాట ఈ కొండ చుట్టూ. చాలా బాగా అనిపించింది నాకైతే. అయితే ఈ రోడ్డు నేను చూడడం ఫస్ట్ టైం కాబట్టి నాకు ఎట్లా అనిపించిందంటే మెలికలుగా అరకు రోడ్లు గుర్తొచ్చాయి నాకు. ఆ టర్నింగ్స్ అట్లా చాలా బాగుంది. మనం ఒక దగ్గర అయితే అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి చూడండి. మనం ఇక్కడ చూస్తుంటే ఆ ఎదురుగా ఉన్న కొండలు, అసలు మబ్బులు ఎంత బాగా కనిపించాయంటే ఇదిగోండి ఇలా అప్ అండ్ డౌన్స్ చాలా ఇదిగా వచ్చాయి ఈ రోడ్ల దగ్గర. మరి ఆ రోడ్డు వేయడానికి ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ మొత్తానికైతే రామతీర్థం గిరి ప్రదక్షిణకి రోడ్డు సిద్ధమైపోయింది. ఇక్కడ చూస్తుంది గడ్డి ఉంది చూసారా. ఏంటంటే ఇది సిమెంట్ రోడ్డు అనమాట. కొంత దూరంకి వేశారు. ఎందుకు అంటే అక్కడున్న ఒక అతన్ని అడిగామన్నమాట. ఎందుకంటే ఇది పైనుంచి కొండల పైనుంచి వాటర్ వస్తుంది కదా, దానికోసం తారు రోడ్డు ఆగదని చెప్పి మధ్యలో సిమెంట్ రోడ్డు అయితే వేశారని చెప్పి ఒక ఆయన చెప్పారనమాట. అది కూడా నిజమే కదా, మనకి వర్షాకాలం వచ్చినప్పుడు ఈ వాటర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది మరి. సో అందుకోసం ఇదిగో అక్కడక్కడ ఎక్కడైతే వాటర్ వస్తుంది అనుకుంటారో అక్కడక్కడ ఇట్లాగా సిమెంట్ రోడ్డు వేశారు. ఆ సిమెంట్ రోడ్డుని ఆరడానికి గడ్డేసి తడపడానికి సో అట్లా గడ్డేసి తడుపుతూ వస్తున్నారనమాట. ఇక్కడ చూసారా ఒక మెలిక వస్తుంది. చాలా బాగుంది రోడ్డు. ఎంత అందంగా కనిపిస్తుందో. అటు కొండలు ఇటు కొండలు, మట్టి మధ్యలో కొత్త రోడ్డు కావడం వల్ల చాలా నల్లగా
చాలా నీట్గా క్లియర్గా ఆ రోడ్డు అనేది డ్రోన్ షాట్ కానీ వేస్తే సూపర్ కనిపిస్తుంది. ఈ రోడ్డు మెలికలుగా నిజంగా చాలా బాగుంది. చాలా చాలా బాగా వేశారు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఆ రోడ్డు పక్కల కొంచెం చదును చేస్తున్నారనమాట. ఇదిగోండి ఆ మట్టి అది రాళ్ళు ఉన్నాయి కదా, వీటితో చదును చేస్తున్నారు. అలా ఇంకా వర్క్ అనేది కొంచెం కొంచెం జరుగుతూనే ఉంది, కొంచెం నీట్గా చేయడానికి. ఇంకా మంచిగా రోడ్ని చూసారా, మళ్ళీ ఇంకో మెలికి వస్తుంది. వావ్ అనిపించేలా ఉంది. ఈ కొండ మీద చూడండి, ఒక అతను పడుకొని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇంకా అట్లా వెళ్తూనే ఉన్నాం. మొత్తం ఈ కొత్త రోడ్డు మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొండని ఒక రౌండ్ అయితే బైక్ మీద వేసాము. నడిచి వెళ్ళలేం కదా ఈ ప్రజెంట్కి. అందులో మేము కొంచెం ఎండ టైంలో వెళ్ళామన్నమాట. అలా వెళ్తూనే ఉన్నాం. ఒక అడ్వెంచర్ ఫిలిం లాగా చూసారా, ఎంత బాగా రాజమౌళి సినిమాలో చూపించినట్టుగా అనిపించింది ఈ కొండ అంతా కూడా. అయితే మేము చెప్పాను కదా, నేను వెళ్తున్నప్పుడు దారిలో ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉన్నారు అంత కొండపై కూడా. ఈవిడ చూడండి, ఒక పెద్ద ఆవిడ పుల్లలు ఏవో కడుక్కుంటుంది. అట్లాగే దారంతా కూడా ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. మేకలు మేపినోళ్ళు, లేదంటే ఇక గేదెలు మేపినోళ్ళు ఇట్లా కనిపిస్తూనే ఉన్నారు అంత. అయితే మరి రేపు గిరి ప్రదర్శనకి ఇంకా చాలామంది పెద్ద ఎత్తున వస్తారు. అక్కడ ఒకరు కూర్చున్నారు చూసారా, చాలామంది వస్తారు కాబట్టి ఇంకా సందడిగా మారిపోద్ది ఇంకా ఇదంతా కూడాను. ఇగోండి మేకలు మేపేవాళ్ళు, మేకలు చూసారా, ఇట్లా దారంతా కూడా ఎవరో ఒకరు సందడిగానే ఉన్నారు కొంచెం కొంచెం దూరంలో. సో మరి ఈసారి మాత్రం గిరి ప్రదక్షిణ చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్ గారి పేరు ఇంత మంచిగా రోడ్డు వేసినందుకని నేను పక్కాగా చెప్పగలను. ఎందుకంటే ఇది ఏదో మనం నోటి మాటో లేకపోతే చూడకుండా చెప్పిందో కాదు. నేను కొండ చుట్టూ బైక్ మీద మేము వెళ్ళి ఒక రౌండ్ వేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కవర్ చేసుకొని వచ్చాను. నేను స్వయంగా చూసి చెప్తున్నమాట. ఎవరైనా సరే ఇదంతా సొల్లు ఇలాంటి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడొద్దు దయచేసి. ఒక మంచి పని చేసినప్పుడు నేనైతే ఏ పార్టీకి సపోర్ట్ కాదండి. ఒక మంచి పని చేసినప్పుడు దానికి మనం అప్రిషియేషన్ చెయ్యాలి. ఓకే, రాజకీయ నాయకులు అన్నాక వాళ్ళకి ఎన్నో ఒత్తిళ్ళు ఇంకా అదర్ వర్క్స్ అన్నీ ఉంటాయి. కానీ మనం చేయాలనే సంకల్పంతో ఇంత మంచిగా ఆయన దగ్గరికి సమస్య వెళ్తుంది అన్నప్పుడు ఇంత నీట్గా ఇంత స్పాట్లోనే డెసిషన్ తీసుకొని అందరికీ సేవలు అందించడానికి ఎంత మంచి రోడ్డు వేశారు. ఇదిగోండి మనం మెయిన్ కొండ దగ్గరికి వచ్చేసామన్నమాట. కొండపైన మనకి ఏంటి అంటే సాక్షాత్ ఆయన పాదాలు ఉంటాయని చెప్పేసి చెప్తారు. మొత్తానికి రోడ్ అయితే చూసాము. ఇప్పుడు అసలైన కొండ దగ్గరికి వచ్చాము. మరి కొండ అనేది ఎక్కాలంటే నాకు కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఎక్కలేదు. కొండ చూస్తే నిట్టారుగా ఉంది, మెట్లు కూడా. సో ఇది ఏంటి అంటే కొండపైకి విద్యుదీకరణ చేసింది మనకి బడుగొండ అప్పలనాయుడు గారండి. అప్పుడు శాసనసభ్యులుగా ఉండేవారు నెల్లిమర్లకి. ఆయన ఇది ఓపెన్ చేశారు. చూస్తాను ఎన్ని స్టెప్స్ ఎక్కగలను అనేది నాకు కూడా తెలీదు. కొంచెం చూసి వెళ్ళగలను అనుకుంటే వెళ్తాము, లేదంటే మళ్ళీ రిటర్న్ అయిపోతాను అనమాట. మొత్తానికైతే నేను ఒక 20-30 మెట్లు ఎక్కానండి, 30 ఎక్కాను. కానీ ఆ నిటారుతనం చూసి నాకు భయం వేసింది, నేను కిందే ఉండిపోయాను ఆ స్టెప్స్ దగ్గర. అయితే ఇదిగోండి ఈ పైకి వెళ్ళిన వాళ్ళు తీశారు వీడియో. ఏంటంటే మెట్లు పూర్తిగా లేవంట పైకి ఎక్కడానికి. మధ్యలో మొత్తం ప్లెయిన్గానే ఉంది, మెట్లు అనేవి లేవు. సో కొంచెం భయంగానే ఉంది అని చెప్పేసి అక్కడ ఆ పైకి ఎక్కిన తర్వాత తీసిన విజువల్స్ ఇవి. ఇదిగోండి మెట్లు లేవు,
మొత్తం పగిలిపోయినట్టుగా ఉన్నాయి. సో పైనుంచి చూస్తే మాత్రం బాప్రే అనిపిస్తుంది. చూసారా, అంత హైట్లో నిటారుగా ఉందండి కొండ. కొండ ఎట్లా ఉందో మెట్లు కూడా అలాగే వేశారు. సో చాలా భయం అనిపించింది నాకైతే. కొంతమంది వెళ్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. నేను మాత్రం వెళ్ళలేదన్నమాట, భయపడి అక్కడే ఉండిపోయాను. పైన అయితే పూర్తిగా మెట్లు లేవు. ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి కొండ కింద అయితే టెంపుల్ ఉంటుంది కదా, ఎంట్రన్స్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఎంట్రన్స్లో ఉందన్నమాట మనకి ఈ స్వామివారి టెంపుల్. ఫస్ట్లో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి టెంపుల్. అక్కడ ముందుగా స్వామివారిని దర్శించుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఎంట్రన్స్ ఇదంతా కూడా ఎంట్రన్స్లోనే కొబ్బరికాయ కొట్టేసి ముందుకి లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే వర్క్స్ జరుగుతున్నాయి, శ్రీరామనవమి కావడంతో వర్క్స్ జరుగుతున్నాయి. రామతీర్థ ఆలయం శ్రీరామ నవమికి అంగరంగ వైభవంగా తయారవుతుంది. మనతో పాటు అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అయ్యా నమస్కారం. రామతీర్థం అనగానే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఎప్పుడు కూడా మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ కోసం రోడ్డు కూడా వేశారు, అది కూడా చుట్టే వచ్చాము. ఈ ఏర్పాట్ల గురించి మొత్తం చెప్పండి. రామతీర్థ నివాసాయ రాఘవాయ మహాత్మనే జానకి ప్రాణనాదాయ రామచంద్రాయ మంగళం. మన విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ఉత్తరాంధ్ర అయోధ్య, ఉత్తరాంధ్ర భద్రాద్రి అనేటువంటి శ్రీరామతీర్థ క్షేత్రంలో సీతా లక్ష్మణ సమేతుడే శ్రీ రామచంద్ర స్వామి వారు వనవాసం చేసినట్లుగా త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో పాండవుల అరణ్యవాస సమయమున పాండవులే స్వయంగా స్వామిని ప్రతిష్ఠించి పూజించినట్టుగా మనకి క్షేత్ర మహత్యం చెబుతుంది. ఒక పుట్ట మూగావిడికి మాటలిచ్చి స్వామి ఇక్కడ వెలిశారు. అదే పూసపాటి సీతారామచంద్ర గజపతిరాజా వారి స్వప్నంలో కూడా కనిపించి ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం అంతా కూడా 16వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. భీష్మ ఏకాదశి పర్వదినాన స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. 2 సార్లు జరిగేటువంటి ఏకైక రామక్షేత్రం శ్రీరామతీర్థ క్షేత్రం. ఒక కళ్యాణం భీష్మ ఏకాదశి పర్వదినాన రాత్రి జరుగుతుంది, 3 వాహనాల సేవ జరిగి రాత్రి జరుగుతుంది. మరొక కళ్యాణం చైత్ర శుద్ధ నవమి అంటే రేపు జరగబోయే శ్రీరామ నవమి రోజు మధ్యాహ్నం అభిజిత్ లగ్నం ముందు స్వామివారి కళ్యాణ మహోత్సవం మనమంతా కూడా చేసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో శ్రీరామతీర్థ క్షేత్రంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల నడుమున మన రాష్ట్రం నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా వచ్చి కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ ఉంటారు. దేవాలయం రేపు ఉదయం 3 గంటలకే తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ అర్చనాది కైంకర్యాలు జరిగిన తర్వాత సుమారు 5:30 సమయమున దేవాలయం నుండి కళ్యాణ మండపం గౌన్స్ వరకు కూడా సీతా లక్ష్మణ సమేతనే శ్రీ రామచంద్ర స్వామి వారు ఊరేగింపుగా కళ్యాణ మండపం గ్రౌండ్స్ కి వేయించేస్తారు. రేపు శ్రీరామనవమి రాముల వారి యొక్క జన్మదినము కాబట్టి రామాయణంలో బాలకాండలో శ్రీ రామజన్మ సరికిన విన్నవించి స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పల్లరస, నదీ జలాలతో అంగరంగ వైభవంగా వైకానస ఆగమోక్తంగా స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత స్వామివారికి ఏకాంతంగా వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, అలంకరణ చేసిన తర్వాత సుమారు 10:30 సమయమున శ్రీ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభు అధికార లాంఛనాలతో సింహాచలం క్షేత్రం నుండి వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల చెంత నుండి వచ్చేటువంటి పట్టు వస్త్రాలని, ముత్యాల తలంబ్రాల్ని మంత్రివర్యులు స్వామివారికి సమర్పించబోతున్నారు. అంతేకాకుండా అభిజిత్ లగ్నం ముందు జీలకర్ర బెల్లము, మాంగళ్య ధారణ, యజ్ఞోపవేత ధారణ జరిగిన తర్వాత భక్తులు ఇప్పటికే ఉపవాసంతో ఒక దీక్షతో శ్రీ రామనామ స్మరణ చేస్తూ గోటితో ఒలిచిన తలంబ్రాలు కూడా స్వామివారికి సమర్పించడం జరిగింది. రేపు తలంబ్రాల కార్యక్రమంలో జరుగుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ నుండి వాస్తవ్యులు కొంతమంది బియ్యపు గింజ మీద శ్రీరామ 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 లిఖించిన బియ్యపు గింజలు కూడా స్వామివారికి తలంబ్రాలుగా సమర్పించడం జరుగుతుంది. ముత్యాల తలంబ్రాలు, పసుపు అక్షంతులతో కూడా తలంబ్రాల కార్యక్రమం జరుగుతుంది. ఈ దివ్యమైనటువంటి ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర అయోధ్య, ఉత్తరాంధ్ర భద్రాద్రి అయినటువంటి శ్రీరామనవమి రోజు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ఏ భక్తుడైతే శరణాగతి భక్తిభావంతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తారో అటువంటి వారికి సంతానం కావాల్సిన వారికి సంతానం,
వివాహం కావలసిన వారికి వివాహం, పిచ్చు కావలసిన పిచ్చు కలుగుతుందని ఇక్కడ ఉండేటువంటి భక్తులందరికీ కూడా నమ్మకం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ఇక ఆలయం అంతా కూడా పువ్వులతో చాలా చక్కగా అలంకరించారు. చూసుకోవచ్చు మనం, ఇదంతా కూడా చాలా చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు. నైట్ టైంలో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. కొంచెం చీకటి పడ్డాక విద్యుత్ కాంతులతో ఆలయం అంతా కూడా మెరిసిపోతుంది. లోపలైతే వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కొంచెం కొంచెం. సో ఇక్కడ అందుకే మనం చూసుకోవచ్చు, ఈ పైన వీళ్ళంతా కూడా కొంచెం వర్కర్స్ ఉన్నారు. సో మొత్తానికైతే ఇదిగో చూడండి, వ్యూ అనేది మనకి ఆ కొండ, ఈ టెంపుల్ గోపురం కానివ్వండి, ఇవన్నీ చాలా, అంటే ఆలయం పాతదే కానీ చరిత్ర చాలా గొప్పది. సో ఇలా అంత అందంగా అలంకరించారు ఆలయాన్ని. ఇంకా ఆలయం బయటకు వస్తే కొంచెం మనకి ఏంటంటే అన్నదానం కార్యక్రమం కోసం కానివ్వండి, స్వామివారి కళ్యాణం కోసం ఇలా టెంట్లు వేసి వచ్చే భక్తులు ఎండలో ఉండకుండా ఇలా టెంట్లు వేసి అన్ని ఏర్పాట్లు చేశారు. సో మనకి రామతీర్థానికి సంబంధించిన కోనేరు కూడా చూసుకోవచ్చు. చాలా పెద్ద కోనేరు అండి ఇది. భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి వారు స్నానాలు చేసేవారు స్నానాలు చేస్తారు. అట్లాగే ఇక్కడ మనకి మహిళలు బట్టలు మార్చుకోవడానికి కూడా ఇక్కడ ఒక రూమ్ అయితే వీళ్ళు ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ ఎంతవరకు వెళ్ళాలో లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి అక్కడ కట్టేశారు కూడా, ఐరన్ తో ఫెన్సింగ్ లాగా వేసేశారు. అక్కడికి మించి ఆ లోపలికి వెళ్ళకూడదని. ఇది చాలా 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 పెద్ద కోనేరు అని చెప్పాలి. వర్షాకాలం ఇంకా ఫుల్ గా వస్తుంది అనమాట. సో చూసారు కదండి, రామతీర్థం కొండ, అట్లాగే రోడ్డు, గిరి ప్రదక్షిణ రోడ్డు, మరి మెయిన్ ఆలయం ఏదైతే ఉందో ఈ విశేషాలన్నీ మీకు నాకు వీలైనంతలో మీకు చూపించాను. అలాగే పూజారి గారు ఈ శ్రీరామనవమి యొక్క విశిష్టత కూడా మనకి చెప్పారు లక్కీగా. సో ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి మహా టాక్స్.